చర్చలో పాల్గొన్నటువంటి సారు మొత్తం చెప్పారు. మా యొక్క వ్యూ కూడా ఏంటంటే, అసలు నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ ఎలా దోపిడీ గురి కాబడిందో ఆంధ్రాలో కూడా సామాజిక వర్గం అంతకంటే దోపిడీ గురి అవుతూనే ఉన్నారు. ఇప్పటికే నడుస్తూనే ఉంది. ఇక్కడ కనబడుతుంది, మనం మాట్లాడగలుగుతున్నాం, కానీ అక్కడ మాట్లాడలేకపోతున్నారు. అటువంటి పరిస్థితి నేడు అక్కడ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఏదైనా 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఏ రాష్ట్రం అయితే మేలు చేయగలుగుతుందో, వాళ్ళ మేలు కోరుతుందో, అప్పుడే అదే నిజమైన పరిపాలనగా మనం గుర్తిస్తాం. కానీ ఇప్పుడు జరిగేదంతా కూడా నల్లవాడి నుంచి తెల్లవాడికి అధికార మార్పిడి. ఇప్పుడు కూడా సామాజికంగా మన తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒక రెడ్డి రాజుకో ఒక కమ్మరాజుకి ఇప్పుడు ఒక అమ్మరాజుకి అంతే తేడా అవుతుంది. కానీ మన రాజ్యాంగంలో కొత్తగా సామాజిక వర్గానికి ఇప్పుడు తెలంగాణ వచ్చేంత వరకు కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. అసలు తెలుగుదేశం కమనాయకులుగా వచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనేది నిత్యం ప్రజలు చూస్తున్నటువంటి విషయమే. కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకొని మరోసారి ఇక్కడైనాయండి అక్కడైనాయండి సామాజిక వర్గం మేలు కోరేటటువంటి ప్రతి ఒక్కరూ ఉద్యమం చేసి మరోసారి సాధించాల్సినటువంటిదే. కానీ ఎప్పుడైనా ఆంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఈ 3 ప్రాంతాలలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఆధిపత్యము, రాజ్యాధికారము, ఈ బ్రాహ్మణీయ భావజాలంలో మార్పు చెంది వాళ్ళు నూతనీకరణ చెందినప్పుడు మాత్రమే ఇది మనం సాధించగలుగుతాం. కానీ అధికార మార్పిడి జరిగినంత మాత్రాన్ని లేదా పదవి వచ్చినంత మాత్రాన్ని మనకి ఇది సాధించినటువంటి దైతే కాదు. కానీ మనం సార్ అన్నట్టు 50% ఉద్యమం చేసి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఒక కొద్దిగా మార్పు చెంది మన తెలంగాణలో ఒక ఆధిపత్య కులానికి నాయకత్వం ఇచ్చాం. మరోసారి పోరాటం చేసైనా సరే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ప్రాతినిధ్యానికి అవకాశం ఇవ్వాలి. ఆ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఎలా ఉండాలి అంటే, సామాజిక మార్పు కోసం సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు ఆ అధికారంలోనికి వస్తే సాధ్యమవుతుంది. కానీ మరోసారి దళిత భూస్వామి అధికారంలోకి వచ్చినా కూడా కమ్మ భూస్వామి అధికారంలోకి వచ్చినా సేమ్ ఒకే తీరుగా ఉంటుంది. కానీ అది కాకుండా సామాజిక చైతన్యము, సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకత్వం ఎక్కడైతే రాజ్య పాలన చేస్తుందో అప్పుడే ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు అనేటటువంటిదే మా యొక్క ఆలోచన, దృక్పథం కూడా. అది సాధించాలి. అది సాధించడం కోసం మేము కూడా మా వంతు, నేను అందరి ఒపీనియన్ నేను చెప్పకూడదు కాబట్టి మేము అందరం అదే ఆలోచనతో ఉన్నాం. నేను నా వంతు బాధ్యతగా నేను ఆ విధంగానే నిర్వహిస్తూ ఉండాలి అనేటటువంటిదే నా లక్ష్యం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి వేదకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఒక మంచి పాయింట్ చెప్పారు ఇంతకుముందు, అది నేను చెప్దాం అనుకున్నాను కానీ సార్ చెప్పేశారు. అది ఆల్రెడీ మా ఎజెండాలో కూడా ఉన్నది. మనం భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి 2 బలమైన ఉద్యమాలు నడిచాయని మనం చరిత్రలో చదువుతున్నాం. ఒకటి సహాయ నిరాకరణ, ఇంకొకటి శాసనోల్లంఘన. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రావాలంటే కూడా ఈ 2 చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. సహాయ నిరాకరణ అంటే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, మా కోర్టులో ఆంధ్ర జడ్జిలు ఉన్న దగ్గర మేము న్యాయవాదులు, అట్లనే మా స్టాఫ్ కోరు, అట్లనే మా బెంచ్ క్లర్క్లు కోరు, ఈ రకంగా మేము చేస్తాం. కానీ అదే రకంగా ప్రతి ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సహాయ నిరాకరణ చేయాల్సిన అవసరం ఉంది. మనం చేసాం ఇంతకుముందు మొన్న తెలంగాణ రాష్ట్ర పోరాటంలో. అలాగే శాసనోల్లంఘన, ఎప్పుడైతే ఏదైతే వాడు చేయొద్దంటాడో మనం అదే చేస్తాం. అంటే మన కోరిక నెరవేరే వరకు, మన డిమాండ్ నెరవేరే వరకు వాడు ఏది చేయొద్దంటే మనం అదే చేస్తాం. శాసనోల్లంఘన
సహాయ నిరాకరణ శాసనోల్లంఘన ద్వారానే మనం సాధించగలుగుతాం, సాధించినాం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టును రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సాధిస్తాం. ఇంత పెద్ద పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ హైకోర్టు ఒక చిన్న లెక్క మనందరికీ కూడా మనందరం తలుచుకోవాలి, తలుచుకుంటలేదు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మా కంకణం కట్టుకుందాం, ఉద్యమ పోరాటంలో ముందు దూకుదాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్టుగా తెలంగాణ హైకోర్టు కూడా సాధించుకుంటామని నేను విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇప్పుడు మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి భిక్షమయ్య గారు మాట్లాడాల్సింది వ్యక్తం చేస్తున్నా. ఇంకా మిత్రులు కూడా ఎవరైనా ఉంటే సార్ వేదాద్రి గారు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తాను సార్. కొంచెం స్పీచ్ లాగా కాకుండా మాకు అడ్వైజ్ అంటే మీ యొక్క ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ఒక్కొక్కల బుర్రలో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క పదునైన ఆయుధం ఉంటుంది. అవి మాకు అందిస్తే ఆ ఆయుధాలు ఉపయోగించి మేము ఇంకా ఉధృతమైన ఉద్యమం చేయగలుగుతామో అవి ఇస్తే బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మాట్లాడాల్సింది సార్ కొంచెం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం చాలా మంచి విషయమే. ఎందుకంటే మనకి అన్ని రాష్ట్రాలకి ఇప్పుడు పంజాబ్కి హైకోర్టు ఉంది, పంజాబ్ హర్యానాకి, అట్లాగే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కూడా అట్నే ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ జనాభా, వాళ్ళ క్రైము, వాళ్ళ యొక్క సామాజిక న్యాయము అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఎందుకంటే పంజాబ్ హర్యానా డెవలప్ అయినట్టు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డెవలప్ కాదు. ఇంకొకటి ఏంటంటే జనాభా రీత్యా కూడా ఎక్కువగా ఉన్నాం, దాని విషయంలో కూడా మనకి ఇవ్వాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకి ప్రత్యేకమైన హైకోర్టు అడుగుతున్నాం. ప్రత్యేకమైన హైకోర్టు అడిగితే మనకి ఏమొస్తుంది? అసలు కాన్స్టిట్యూషన్లో జస్టిస్ అనేది పెద్ద డిపార్ట్మెంటే మన భారతదేశంలో. అలాంటి డిపార్ట్మెంట్కి కనీసం న్యాయపరంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలలో లేడీస్ రిజర్వేషన్ లేదు, అట్లాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేదు, అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ లేదు, ఓబీసీ రిజర్వేషన్ కూడా ఇంతవరకు జడ్జీలలో నియామకాలు లేవు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకి జడ్జీలు కనీసం ఒక 50% రిజర్వేషన్ వాళ్ళు వచ్చారనుకోండి, మనకి ఆటోమేటిక్గా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఏ సెంట్రల్ జైలుకు పోయినా కూడా, ఏ సెంట్రల్ మున్సిపల్ అంటే జిల్లా జైలుకు పోయినా కూడా, అట్లాగే రెవెన్యూ డివిజన్లో ఉన్న మున్సిపల్ జైళ్ళలో పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే 99% క్రిమినల్స్. ఈరోజు డెకాయిడ్స్ పేరు మీద అనుకోండి, హత్యలు అనుకోండి, ఎవరన్నా హత్య చేసిన తర్వాత చూడటానికి పోతే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళే ఇప్పుడు జైళ్ళలో ఉన్నారు, చూడటానికి పోయిన. ఎందుకంటే నేను సెంట్రల్ జైలు మీద నేను రీసెర్చ్ చేస్తే వాళ్ళ కన్నీళ్ళ బట్టి వాళ్ళ యొక్క ఆవేదన చూస్తే ఈరోజు చాలా ఘోరంగా ఉంది. అసలు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మైన్లు బ్రతకటం అసలు ఘోరంగా. మనకి ఒక 2 కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయని ఒక ధీమాతో బ్రతుకుతున్నాం. కానీ అసలు మనం మనుషులుగా చూడటమే. మెయిన్ ఏంటంటే మనుషులుగా చూడటమే. మనం ఎప్పుడు మనకి కావాలనుకుంటున్నాం, కరెక్టే. ఆ కాలంలో ఒక అంబేద్కర్, పెరియార్ రామస్వామి, మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే వీళ్ళంతా కొంత ఆలోచించి కొన్ని ఇచ్చారు. ఆ రోజులలో ఎడ్యుకేషన్ అవేర్నెస్ తక్కువ అయినా కూడా ఇచ్చారు. మనకి 50% ఎడ్యుకేషన్, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, యూనివర్సిటీలు అందరూ 50% డెవలప్ అవుతున్నాం. కానీ వాళ్ళు నలుగురు కొట్లాడింది మనం కనీసం ఎంతమంది పైకి వచ్చిన తర్వాత కూడా కనీసం మనం కొట్లాడలేకపోతున్నాం, మనం ఆలోచించలేకపోతున్నాం, మనం ఎనలైజ్ చేయలేకపోతున్నాం, ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతున్నాం, మన సమస్యను మనం తీర్చుకోలేకపోతున్నాం. ఒక అంబేద్కర్ లేకపోతే ఇప్పుడు కనీసం ఒక 27% ఇచ్చిన వీపీసీలు సామాజిక న్యాయం ఎంత ముందుకు పోయిండు. కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించినా కూడా అలాంటి న్యాయం జరగదు.
అలాంటి వాళ్ళు ఆలోచించిన తత్వం మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మన వర్గానికి ఎందుకు ఆలోచించడం? ఎస్సీ ఎస్టీ బీసీలలో పైకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కుటుంబ పరంగా ఎదుగుతున్నారే కానీ సామాజిక పరంగా ఎదగట్లేదు. వాళ్ళ కులంలో పైకి రాని వాళ్ళ కోసం సేవ చేయటం లేదు. అందుకోసం మనం సామాజిక పరంగా ఎదగాలి. ఒక మర్రి చెట్టు ఎత్తైతే ఎదిగితే ఒక తుఫానికైనా ఎదుర్కోగలదు, ఒక భూకంపానికైనా ఎదుర్కోగలదు. తర్వాత అది కూలిపోకుండా నలుగురికి నీడనివ్వగలదు. అదే ఒక తాటి చెట్టు అయితే గాలి వచ్చినా వరదొచ్చినా కూలిపోతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఒక మర్రి చెట్టుగా ఎదగలేంత వరకు ఒక కుటుంబ పరంగా ఎట్టయితే ఎదుగుతున్నామో ఒక సామాజిక పరంగా సామాజిక చైతన్యంతో ఎదగకపోతే మనకి సామాజిక న్యాయం ఉండదు. మన దాంట్లో ఎదిగిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉండదు. ఇది భారతదేశ భవిష్యత్తు అని తెలియజేస్తూ ముగిస్తున్నాను.